ఈ లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలు సాధించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఉవ్విళ్లూరుతోంది. అయితే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు మెజారిటీ కంటే 20 సీట్లు మాత్రమే అదనంగా గెలుచుకోగలిగింది. బీజేపీ కూటమికి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని జరిగిన ప్రచారం బీజేపీ అవకాశాలను భారీగా దెబ్బతీసింది. మరోవైపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తల్లకిందులు చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను సాధించింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు మొత్తం 234 సీట్లను గెలుచుకొని మెజార్టీకి 38 సీట్ల దూరంలో నిలిచిపోయాయి. ఇక ఏ కూటమిలోనూ చేరకుండా నిలిచిన పార్టీలు స్వతంత్రులకు 17 ఎంపీ స్థానాలు దక్కాయి. ఈ నేపథ్యంలో అధికారం చేజిక్కించుకోవడానికి ఉన్న ఏ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీలుగా ఉన్న టీడీపీ, జేడీయూలను కాంగ్రెస్ పార్టీ సంప్రదించింది అనే వార్తలు వచ్చాయి. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలు సాధించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ను కూడా సంప్రదించారు అనే టాక్ నడుస్తోంది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జగన్కు ఫోన్ చేసి ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సోనియా ప్రతిపాదనను జగన్ సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు. వాస్తవానికి 2011లో వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ కేంద్రంలో ఏ కూటమిలోనూ చేరలేదు. బీజేపీ, కాంగ్రెస్ కూటములకు సమాన దూరాన్నే పాటిస్తూ వచ్చింది వైసీపీ. 2019 నుంచి 2024 వరకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి పలు సందర్భాల్లో వైసీపీ మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా రాజ్యసభలో పలు కీలక బిల్లుల ఆమోదానికి మద్దతు తెలిపింది. తాజా ఎన్నికల్లోనూ వైసీపీ 2 కూటములకు సమాన దూరంలో ఉంది. ఏ కూటమిలోనూ చేరలేదు. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి బోటాబోటీ మెజారిటీ దక్కడం, మరో 40 మంది ఎంపీలను కూడగట్టుకుంటే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి అవకాశం ఉండడంతో ఆ పార్టీ ఏ చిన్న ప్రయత్నాన్ని వదులుకోవటం లేదు. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత జగన్కు సోనియా గాంధీ స్వయంగా ఫోన్ చేసి మద్దతు అడిగారనే వార్త హల్చల్ చేస్తుంది. మరోవైపు మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి ఇండిపెండెంట్గా గెలిచిన విశాల్ పాటిల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఆ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ 100 ఎంపీ స్థానాలను ఈ ఎన్నికల్లో గెలుచుకున్నట్టయింది.